మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నాలుగేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో వస్తున్న తాజా చిత్రం కొరియన్ కనకరాజుపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మట్కా డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వరుణ్ తేజ్ చేస్తున్న ఈ సినిమాకు కామెడీ హారర్ థ్రిల్లర్ టచ్ ఉండడం విశేషం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో సోషల్ మీడియాలో మంచి బజ్ సృష్టిస్తుంది. ఈ చిత్రానికి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం, ఏక్ మినీ కథ లాంటి విభిన్న చిత్రాలతో తనదైన శైలిని చూపించిన గాంధీ ఈసారి వరుణ్ తేజ్తో పూర్తి భిన్నమైన కథను తెరపైకి తీసుకొస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గ్లిమ్స్ లో సౌత్ కొరియాలోని జైలు నేపథ్యంలో కథ మొదలవుతుంది. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ కనకరాజు ఆచూకీ గురించి విచారించే సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతాయి. అక్కడే ఉన్న హీరోయిన్ రితికా నాయక్ కొరియన్ భాషను తర్జుమా చేయడం, ఆ తరువాత వరుణ్ తేజ్ పవర్ఫుల్ ఎంట్రీ ఇవ్వడం హైలైట్ గా నిలుస్తాయి. కొరియన్ భాషలోనే డైలాగ్స్ చెబుతూ శత్రువులను చిత్తు చేస్తూ కనిపించిన వరుణ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ అందిస్తుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్లిమ్స్ కు మరింత బలం చేకూర్చింది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న కొరియన్ కనకరాజు ఈ వేసవిలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. గ్లిమ్స్ చూసిన తర్వాత వరుణ్ తేజ్ అభిమానులు ఇది ఖచ్చితంగా ఆయనకు స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతుందని నమ్మకం స్పష్టం చేస్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.